దేశంలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో కూడా లేని విధంగా అలాగే ప్రపంచ దేశాల్లో కేవలం 5 ప్రాంతాల్లో ఉండే 196 దేశాల జాతీయ పతాకాలు ఇప్పుడు కాకినాడ జేఎన్టీయూలో మనం చూడవచ్చును. వాక్ విత్ నేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ లాంఛనంగా ఆవిష్కరించారు. జేఎన్టీయూకే ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పూర్వ విద్యార్థి సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు సహకారంతో యూనివర్సిటీ పరిపాలనా భవనం వద్ద భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుని వాక్ విత్ నేషన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 194 ప్రపంచ దేశాల జాతీయ పతాకాలను ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రమైన స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవాలో ఉన్న 194 ప్రపంచ దేశాలు జాతీయ పతాకాలను ఆదర్శంగా తీసుకుని భారతదేశంలోనూ మరియు విశ్వవిద్యాలయాల్లో తొలుతగా జేఎన్టీయూకే కాకినాడ యూనివర్సిటీలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలో మొత్తం 5 దేశాల్లో జెనీవా, అమెరికాలో న్యూయార్క్, దక్షిణ కొరియాలోని సియోల్, చైనాలోని షాంఘై, డొమినికన్ రిపబ్లిక్లోని శాంటో డొమింగోలో ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 6వది భారతదేశంలో జేఎన్టీయూకే కాకినాడ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సహకరించిన యూనివర్సిటీ అధికారులకు సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు, సుధారాణి దంపతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుందర్ అసోసియేట్స్ చైర్మన్ డాక్టర్ బాదం సుందరరావు మాట్లాడుతూ ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ భారతదేశంలోనే తొలిసారిగా ప్రపంచ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తీసుకొచ్చారన్నారు. పూర్వ విద్యార్థిగా ఈ ప్రాజెక్టును సొంత ఖర్చుతో చేపట్టాలని నిర్ణయించుకున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఓఎస్టీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ ప్రొఫెసర్ వి శ్రీనివాసులు, మాజీ ఉపకులపతులు ప్రొఫెసర్ ఎస్ శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ప్రొఫెసర్ కె పద్మరాజు, డైరెక్టర్లు యూసీఈకే ప్రిన్సిపల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే దీనికి మనం ప్రత్యేకంగా చేసింది అంటే కొంచెం టెక్నాలజీ ఓరియంటేషన్ కాబట్టి ఒక A4 సైజ్ షీట్, స్టెయిన్లెస్ స్టీల్ షీట్ని దానికి వెల్డింగ్ చేసాం. అక్కడ దాని మీద పైన కంట్రీ పేరు ఉంటుంది, దాని తర్వాత క్యాపిటల్ ఉంటుంది, దాని తర్వాత జెండా ఉంటుంది. జెండా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దాని కింద QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ మీరు ఇలా పెట్టగానే మీకు 2 పేజీల్లో దాని పాపులేషన్ ఎంత, ర్యాంక్ ఎంత, దాని జీడిపి వాల్యూ ఎంత, దాని బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, ఏ భాష మాట్లాడతారు, అది ఎప్పుడు ఇండిపెండెన్స్ అయింది, అందులో ఉన్న ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు, ఇలాంటి అత్యద్భుతమైన ఇన్ఫర్మేషన్ సివిల్ సర్వీసెస్కి వీటికి ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ వస్తాయి. మై కన్విక్షన్ ఈజ్ దట్ ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ, ప్రతి ఆర్గనైజేషను కూడా ఇక్కడికి రావడం, ఈ దేశాల మధ్యలో తీస్తూ ఒక ఫోటోలు, ఒక వీడియో తీసుకోవడం అనేది ఒక గర్వకారణంగా ఫీల్ అవుతారు. చాలా ఎక్స్టెన్సివ్గా టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది అవుతుందని నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది ఒక గ్లామరస్ విజిటింగ్ ప్లేస్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. దీంతో ఉత్తిన ఏదో విజిటింగ్ ప్లేస్ అని కాదు, చాలా ఎడ్యుకేటివ్ పరంగా కూడా ఉంటుంది. ఇది వస్తే వాడికి చాలా నాలెడ్జ్, చాలా ఇన్స్పిరేషను అనే ఫీలింగ్ వస్తుందని నేను. వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారు, ప్రసాద్ రాజు గారు, రెక్టర్ రమణ గారు, మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మురళీకృష్ణ గారు ఒక కాన్సెప్ట్ తోటి ఎక్కడా లేని విధంగా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలాగ ఫ్లాగ్స్ పెడదామన్నారు. వాక్ విత్ నేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరిగింది. దానికి వారి సహకారంతో, వారి ఐడియాతోటి దీన్ని తయారు చేయడం జరిగింది. అలాగే దీనికి ఈ QR కోడ్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అది సార్ శిష్యుడు శ్రీనివాస్ గారి సహకారంతో చేయగలిగాము. అది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇది ప్రతి వాళ్ళు బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.